బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెరపైకి మాజీ డిఎస్పీ నళిని అంశం మళ్ళీ తెర మీదకి వచ్చిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా నళినికి మళ్ళీ ఉద్యోగం ఇవ్వాలనే ఆలోచనలో రేవంత్ ప్రభుత్వం ఉంది. అవును, అసెంబ్లీలో నళిని అంశాన్ని ప్రస్తావించారు ముఖ్యమంత్రి రేవంత్. తెలంగాణ కోసం ఉద్యోగం వదులుకున్న నళినికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదంటూ గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రేవంత్. ఆసక్తి ఉంటే నళినికి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు రేవంత్. గతంలో తెలంగాణ కోసం ఢిల్లీలో దీక్ష చేశారు నళిని. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారు మాజీ డిఎస్పీ నళిని. యజ్ఞ బ్రహ్మగా వేద ప్రచారకులుగా హర్ష కవిత్రిగా తపోమయ జీవనం గడుపుతున్నారు నళిని. పూర్తి సాత్విక జీవితాన్ని గడుపుతున్నారు నళిని. రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల తన ఫిజికల్ ఫిట్నెస్ పోయిందన్నారు నళిని. ఇన్ఫాక్ట్ నళిని చేసిన ఆ సోషల్ మీడియా పోస్ట్ మీరు చూడొచ్చు. ఆ సోషల్ మీడియా పోస్ట్లో కొద్దిసేపటి క్రితం నళిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక్కసారి ఆ పోస్ట్ను చూపించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఆ పోస్ట్లో తన మనసులో మాటను చెప్పుకొచ్చారు నళిని. నేను డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా నన్ను ఇంకా జనం గుర్తుంచుకున్నారన్న విషయం ఈరోజు వస్తున్న మెసేజ్ల ద్వారా అర్థమవుతోంది. చాలా సంతోషం. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొందరు జర్నలిస్టులు బయట కావాలని అడుగుతున్నారు. నేను దీనికి సుముఖంగా లేను. ఎందుకంటే నేను ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నాను. అందుకే ఇలా ప్రకటన చేయాల్సి వచ్చిందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇంకా ఏమన్నారంటే, ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మగా వేద ప్రచారకురాలుగా హర్ష కవిత్రిగా తపోమయ జీవనం గడుపుతున్నాను. పూర్తి సాత్వికంగా మారాను అని చెప్పుకొచ్చారు. ఇంకా ఏమన్నారంటే, ఉద్యమ సమయంలో నన్ను 4 డిసెంబర్ 2011న సస్పెండ్ చేశారు. అన్ని పేపర్లలో ఫోటో వేసి మరీ ఆ వార్తను హైలైట్ చేసి రాశారు. నాది దేశద్రోహం అన్నారు. చాలా బాధేసింది. సుష్మా స్వరాజ్ గారు ఒక్కరే దాన్ని ఖండించారు. ఢిల్లీలో దీక్ష, తెలంగాణ యాత్ర, పరకాల ఉప ఎన్నికలో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం ఇవన్నీ ఉద్యమంలో భాగంగానే చేశాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నేను ఎవ్వరినీ కలవలేదు. ఎప్పుడు నా కోసం నేను ఏమీ అడగలేదు. నా రాజీనామాను విత్డ్రా చేసుకుంటున్నట్లు వినతిపత్రం ఎన్నడూ ఇవ్వలేదు. అలాంటప్పుడు ఇలా నేను సడన్గా వార్తల్లోకి ఎలా వచ్చాను? ఇంతమందికి నా కాంటాక్ట్ నంబర్ ఎలా తెలిసింది? ఆశ్చర్యంగా ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు కూడా నాకు యాచించడం ఇష్టం లేదు. ఆ అవసరం నాకు లేదు కూడా. ఒకవేళ ప్రజల ఒత్తిడి మేరకు ప్రస్తుత ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ జాబ్ ఇచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నేను దానికి పూర్తిగా న్యాయం చేయలేను. రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల నా ఫిజికల్ ఫిట్నెస్ పోయింది. చాలా కాలం గడిచింది కాబట్టి పోలీస్ యాప్టిట్యూడ్ను కూడా నేను కోల్పోయాను. ఇక టెక్నికల్ విషయాలకు వచ్చినట్లయితే పోలీస్ సర్వీస్ రూల్స్ నా నియామకాన్ని ఒప్పుకో. ఎవరైనా హైకోర్టులో పిలివేస్తే నా నియామకం రద్దు కావచ్చు కూడా. కొరువితో తలగొక్కున్నట్లు అవుతుంది. గతంలో ముఖ్యమంత్రి రోసయ్య గారు ఇచ్చారు కదా అని వెళితే ఏం జరిగిందో, 18 నెలలు ఎంత ఇబ్బంది పడ్డానో నాకింకా గుర్తే. అందుకే నేను ఉద్యోగం అడగను, కానీ బతుకున్నంత వరకు ఏదో రకంగా ప్రజాసేవ చేస్తూనే ఉంటాను. త్యాగి నుంచి యోగిని అయ్యి ఓ సంస్థ ద్వారా పతాంజలి సంస్థ ద్వారా ఆయుర్వేదము, యోగాలను ప్రచారం చేశాను. రోగిడి కూడా ఈ కోలుకున్నా. ఇప్పుడు తపస్వినై, నిత్యాగ్నిహోత్రినై, సనాతన ధర్మ మూలాధారమైన వేదం, యజ్ఞమును ప్రచారం చేస్తున్నా. ఇదే మార్గంలో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నా. ఆనాడు నాలో పొంగింది దేశభక్తి అయితే ఇప్పుడు నాలో దైవభక్తి నుండి ఉంది. ప్రస్తుతం నాలో క్షాత్రత్వం పోయి బ్రాహ్మణత్వం ప్రవేశించింది. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా, అలాగే ఆకలి వేయందే ఎవ్వరూ కూడా అన్నం కావాలి అని అడగరు అంటూ ఒక లెందీ పోస్ట్ని పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. ఇన్ఫ్యాక్ట్ ఫేస్బుక్లో నళిని. ఇప్పుడు ఈ టాపిక్ సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నళిని రియాక్షన్ కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. నళిని మాజీ డిఎస్పీ నళిని మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా నళిని రియాక్ట్ కాని పరిస్థితి. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తన మనసులో ఉన్న మాటను, తన మనోగతాన్ని ప్రజలతో పంచుకునే ప్రయత్నం చేశారు. ఒకవేళ
ఒకవేళ ఉద్యోగం వచ్చినప్పటికీ టెక్నికల్గా చూసినా కాస్త ఇబ్బంది వాతావరణమే అంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కావచ్చు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు, కానీ నేను ప్రస్తుతం దీని వైపు సుముఖంగా లేను అంటూ కూడా ఆ లెంతీ పోస్ట్లో తన మనసులో మాటను చెప్పుకొచ్చారు నళిని. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ సింగిల్ విజువల్ ఎన్నో భావాలను పలికిస్తుందని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అవును, ఎందుకంటే కనుక దానిలో ఆమె పడ్డ కష్టం గురించి చెప్తున్నారు. అలాగే అట్ ద సేమ్ టైం ఇంతమంది గుర్తించినందుకు అక్కడ హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు.